వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు మనం అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ మనం క్లాస్ చెప్పాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనేది చెప్పుకుందాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో ఫంక్షన్స్ చెప్పాం. ఎవరికైనా ఆ వీడియో కావాలంటే వెళ్ళి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఆల్రెడీ మనం అడ్వర్టైజింగ్ అనేది ప్రీవియస్ క్లాస్ లో ఇంట్రడక్షన్ మీనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సింపుల్ గా బ్రీఫ్ గా సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, తర్వాత దానిలో ఉన్న మనకి పాయింట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి అంటే ఇంపార్టెన్స్ అనుకున్నాం కాబట్టి మనకి అడ్వర్టైజింగ్ అనేది ఈ రోజు మనకి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అంటే ప్రజెంట్ అడ్వర్టైజింగ్ అనేది మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేసి చెప్పొచ్చు. ఎందుకని అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ కి మంచి కాంపిటీషన్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూస్తే గనక ఆ కాంపిటీషన్ తట్టుకుని కూడా ఆ ప్రొడక్ట్ ఇంకా మార్కెట్ లో రన్ అవుతుంది, సర్వే అవుతుంది అంటే గనక మన దానికి కారణం ఏంటి అంటే అడ్వర్టైజింగ్ అనేసి చెప్పొచ్చు. దానికి ఇచ్చే యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేసి చెప్పొచ్చు. అంటే కస్టమర్ కి కొనాలి అనే ఉద్దేశం లేకపోయినా కొన్ని వస్తువులు మనం ఆ యాడ్స్ చూసి కూడా కొనడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది పబ్లిక్ లో లేదా కస్టమర్స్ మీద ఎంత ప్రభావం అనేది చూపిస్తుంది అనేసి అంటే చాలా ఎక్కువ పాత్రే పోషిస్తుంది అనేసి చెప్పొచ్చు. పబ్లిక్ పైన అడ్వర్టైజ్మెంట్ అనేది ఏదైతే ఉందో అదేంటంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు అనమాట. కాబట్టి సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ అంటే మీరు ఇది రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని పాయింట్స్. అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఫర్ ది కస్టమర్స్, రెండోది ఫర్ ది బిజినెస్. ఫర్ ది కస్టమర్స్ అంటే ఏంటి అనేసి మనం ఇక్కడ చూసుకుంటే గనక ఫస్ట్ పాయింట్ మనకి ది ఇంక్రీజ్ అవేర్నెస్. ది ఇంక్రీజ్ అవేర్నెస్ అంటే ఏంటి అంటే కస్టమర్ కి అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా ఏ విధంగా అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేసి అంటే ఈ రోజులో మనం ఒక ప్రొడక్ట్ కొనాలి అంటే ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలి, ఏదైతే బాగుంటుంది అనేసి ఒక కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అన్నిటికీ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటంటే ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది అనేసి చెప్పొచ్చు. ఎందుకని అంటే మనం కొన్ని యాడ్స్ అనేవి చూడడం వలన అక్కడ ఏది బెస్ట్ ప్రొడక్ట్ అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం కొనాలి, ఏ కంపెనీ కొనాలి అనేసి ఒక అవేర్నెస్ అనేది కలిగిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే ది ఇంక్రీజ్ అవేర్నెస్. కస్టమర్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకని అంటే ఏది తీసుకుంటే బెస్ట్, ఏది బెస్ట్ చాయిస్ అనేసి అనుకుంటే గనక సెలక్షన్ పర్పస్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రతిదీ మనం చూసుకోవచ్చు అనమాట. అదే సిమిలర్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని యాడ్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఓవరాల్. కాబట్టి ఇది యూజ్ అవుతుంది. పాయింట్ చూస్తే ది మేక్ డెసిషన్ మేకింగ్ కన్వీనియంట్. డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి అంటే కస్టమర్ ఒక ప్రొడక్ట్ విషయంలో ఏదైతే బాగుంటుంది అనేసి చూస్ చేసుకోవడానికి బ్రాండ్ పరంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ తెలియడం వల్ల ఏంటి అంటే ఏ ప్రొడక్ట్ అయితే బాగుంటుందని ఈజీగా డిసైడ్ అయిపోవడానికి ఒక డెసిషన్ కి రావడానికి మనకి ఇదేంటి అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఒక బ్రాండ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, అంటే దానిలో ఆ బ్రాండ్ అనేది మనం వినియోగించడం వల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ ద్వారా ఉంటుంది. దాని ద్వారా ఏంటి అంటే ఈజీగా డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే ఏ ప్రొడక్ట్ కొంటే బాగుంటుంది అనేసి ఈజీగా నిర్ణయించుకోవడానికి ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది త్వరగా డెసిషన్ తీసుకోవడానికి అనేసి చెప్తున్నారు. ఇది ఒక ఇంపార్టెన్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ దే ఎన్ష్యూర్ బెటర్ క్వాలిటీస్. దే ఎన్ష్యూర్ బెటర్ క్వాలిటీ. థర్డ్ పాయింట్ మనం చూస్తే దే ఎన్ష్యూర్ బెటర్ క్వాలిటీ. బెటర్ క్వాలిటీ అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ విషయంలో కస్టమర్ కంపారిజన్ అనేది చేస్తారు. ఏదైతే బెటర్ క్వాలిటీ ఉంది కాబట్టి అది మనం తీసుకోవచ్చా లేదా అని డిసైడ్ అవ్వడానికి. అంటే అది ఒకవేళ అదేమన్నా ఫేక్ ప్రామిసెస్ ఉన్నాయా అంటే లేకపోయినా కూడా ఇది బాగా పనిచేస్తుంది, ఇది వాడితే మీరు చాలా ఇదిగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఇట్లా అనేసి ఏమైనా ఫేక్ ప్రామిసెస్ ఉన్నాయా అనేసి డిసైడ్ అవ్వడానికి కూడా కొంతవరకు ఏంటంటే మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తే ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ ఉంటే కొన్ని రియల్ గా ట్రూ అనేది ఉంటుంది. అంటే వాస్తవంగా ఏదైతే ఉందో అదే చెప్తారు యాడ్లో. కాబట్టి ఏది బెటర్ గా ఉంది అనేది చూసుకుని చెక్ చేసుకుని దాన్ని బట్టి ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ కొనడానికి ఇది ఒక రకంగా హెల్ప్ అవుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ లో మనకి సెకండ్ పాయింట్ చూస్తే ఫర్ ది బిజినెస్. బిజినెస్ రిలేటెడ్ గా మనకి ఇంపార్టెన్స్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ అనేది బిజినెస్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేసి చూస్తే ఫస్ట్ పాయింట్ ది లీడ్ టు సేల్స్. సేల్స్ అనేవి పెంచుకోవడం కోసం
మోర్ అండ్ మోర్ కస్టమర్స్ ని ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దాని ద్వారా సేల్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉండే, దాని ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మనకి ఏంటంటే బిజినెస్ పరంగా ఈ విధంగా సేల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు. ఇదే క్రియేట్ అవేర్నెస్. ఇది ఏంటి అంటే బిజినెస్ పరంగా చూస్తే కనుక ఎలా ఇంపార్టెన్స్ అని చూస్తే మనకి ఒక బ్రాండ్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే ఆ బ్రాండ్ అని తెలియని వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పిస్తుంది. తెలియని కస్టమర్ కానివ్వండి, తెలియని పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ యాడ్ అనేది చూస్తున్నారో, ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఆ ప్రొడక్ట్ కి సంబంధించి లేదా బ్రాండ్ కి సంబంధించి మా బ్రాండ్ ఇది అమ్ముతుంది, ఈ ప్రొడక్ట్ అమ్ముతుంది అనేసి దానికి సంబంధించిన ప్లస్ పాయింట్లన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కాబట్టి తెలియని వాళ్ళకి అది అవేర్నెస్ కల్పించడం వలన బ్రాండ్ పబ్లిసిటీ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అలాగే బ్రాండ్ రికగ్నైజ్ చేస్తారు కస్టమర్ అనేవాళ్ళు. అలాగే ఇంకా ఏంటి అంటే మళ్ళీ ఫేవరబుల్ బ్రాండ్ ఇమేజ్. ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది పబ్లిక్ లో గుర్తుండిపోయేలాగా ఇచ్చే యాడ్ అనేది ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా తాజ్ మహల్ గానీ, సంతూర్ గానీ కొన్ని ప్రొడక్ట్స్ నేమ్స్ చెప్తే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. వాటికి సంబంధించిన కొన్ని స్లోగన్స్ ఉంటే కూడా మన చూసే పిల్లలు కానీ వాళ్ళ కిడ్స్ అనే వాళ్ళు పాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ బ్రాండ్ అనేది పబ్లిక్ లో అంత ఇదిగా ముద్రపడుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించి ఏ యాడ్ వస్తుంది, ఏంటి ఏ ప్రొడక్ట్ కి సంబంధించి ఇస్తున్నారు. అలాగే బ్రాండ్ యొక్క గుడ్ విల్ అనేది అంటే రెప్యుటేషన్, పేరు ప్రతిష్ట పెంచడానికి, పబ్లిక్ లో ఒక మంచి పేరు అనేది కల్పించడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. పబ్లిక్ లో ఒక నమ్మకం అనేది కల్పిస్తుంది. బ్రాండ్ ఇమేజ్ అనేది ఈ బ్రాండ్ యూజ్ చేయడం వలన ఒక మంచి జరుగుతుంది అనేసి పబ్లిక్ లో బ్రాండ్ ఇమేజ్ అనేది తీసుకెళ్తుంది అని చెప్పొచ్చు. ఫోర్త్ పాయింట్ మనం చూస్తే దే హెల్ప్ డిఫరెన్షియేట్ ది ప్రొడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చూస్తే ఏ అనేది ఒకటి, బి అనేది ఒక కంపెనీ ఉంది. అవి సెల్ ఫోన్స్ అనేవి తయారు చేస్తుంది. ఆ మొబైల్ ఫోన్స్ అనేవి ఏ అనేది కొన్ని ఫీచర్స్ తీసుకొస్తే బి అనేది ఇంకొన్ని ఫీచర్స్ అనేవి తీసుకొస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే కస్టమర్ కి ఏ ఫీచర్ యొక్క మొబైల్ కావాలో ఆ ఫీచర్ అనేది తీసుకుంటారు. అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ తో కంపారిజన్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్ లో మాకు ఈ ఫీచర్ అనేది బాగుంది, ఇది యూనిక్ గా ఉంది, అంటే స్పెషల్ గా ఉంది అనేది డిఫరెన్షియేట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే అది ఏమవుతుందంటే ఆ బిజినెస్ కి ప్లస్ పాయింట్ అనేది అవుతుంది అనేసి చెప్పొచ్చు. అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే ఎక్కడ ఎవరు ఇవ్వని బెటర్ సర్వీస్ లేదా బెటర్ క్వాలిటీ, బెటర్ ఫీచర్ అనేది మా ప్రొడక్ట్ లో ఉంది అని డిస్ప్లే చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి బిజినెస్ పరంగా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. దే ఇంక్రీజ్ ది బ్రాండ్స్ గుడ్ విల్. బ్రాండ్ యొక్క గుడ్ విల్ అనేది పబ్లిక్ లో తీసుకెళ్ళడానికి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు. బ్రాండ్ యొక్క గుడ్ విల్ అనేది ఎలా తీసుకెళ్తుంది అంటే చెప్పాం కదా, మా ప్రొడక్ట్ కి సంబంధించి ఇది స్పెషల్ ఫీచర్ ఉంది అనేది పబ్లిక్ లో తీసుకెళ్ళడం. అలాగే ఈ ప్రొడక్ట్ అనేది చాలా మంచిగా ఇస్తుంది, ఏదైతే చెప్పారో యాడ్ లో అలాగే వస్తుంది కాబట్టి అది చాలా నమ్మొచ్చు కన్జ్యూమర్. దే ఇంక్రీజ్ ది బ్రాండ్స్ గుడ్ విల్ అంటే ఏంటి అంటే పబ్లిక్ లో ఆ బ్రాండ్ యొక్క గుడ్ విల్ అనేది ఉండేలాగా, అంటే ఆ వస్తువు అనేది మనం ఉపయోగించడం వల్ల మనకు మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ఆ బ్రాండ్ అనేది ఈజీగా గుర్తించే విధంగా మంచి పేరు అనేది తీసుకెళ్ళడం. అలాగే కస్టమర్ ఎవరైతే ఉన్నారో టార్గెట్ కస్టమర్ కి ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా, అంటే ఎవరైతే ఆ వస్తువు కొనాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి 10 మార్క్స్ లో ఇస్తాడు. ఒకవేళ 10 మార్క్స్ లో రాలేదు అంటే 5 మార్క్స్ క్వశ్చన్ పరంగా ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు అనమాట. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి యూజ్ అవ్వచ్చు.